అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామాల్లో 87, 88, 89 శ్లోకాలు చూద్దాం. ఈ సత్సంగం మహిమ గురించి కూడా ఒకసారి నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేమిటంటే, సత్సంగం యొక్క ప్రభావం లేదు, సత్సంగం యొక్క మహిమ జీవితంలో ఏ రకంగా పూర్తిగా పొందవచ్చు, పొందలేకపోవడానికి గల కారణాలనే ఉన్నా సరళంగా తెలుసుకోవచ్చా అని నన్ను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం అంటే అది జిజ్ఞాసతో కూడినటువంటి ప్రశ్నే. అప్పుడు భగవంతుని దయ వల్ల నాకు తోచిన మేర నేను చెప్పడం జరిగింది. అది ఏమిటో చూద్దాం. సత్సంగం అందులోనే ఉంది. సత్తుతో ఉన్న సంఘంతోనే మనకి శాంతి అన్నది వస్తుంది. సత్సంగ మహిమ అంటే మనం ప్రస్తుతం విష్ణు సహస్రనామాల్ని అధ్యయనం చేస్తున్నాం. పారాయణ, అధ్యయనం, దాని గురించిన వివరణ తెలుసుకుంటూ మనసులో విశాలమైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది పూర్తిగా అంటే, ఎప్పుడైతే మనం ఈ అధ్యయనం కానీ పారాయణ కానీ చేస్తూ ఉంటామో, చేసే ముందర మనం సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంతో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక విషయాలు మన మనసులోకి ఇంకుతాయి. లేదు అంటే ఏదో మల్లెపత్ర చుట్టూ వెళ్తున్నప్పుడో, గులాబీ చెట్టు పక్క నుంచి వెళ్తున్నప్పుడో, సంపెంగ చెట్టు నుంచి పక్కకు వెళ్తున్నప్పుడో, అట్లా గాలిలో అన్ని వాసనలతో పాటు ఆ వాసన కూడా వచ్చి గాలి ద్వారా మనం ఆఘ్రాణించవచ్చేమో, కానీ అది మనసు లోపలికి చొచ్చిపోయే అవకాశం బహు తక్కువగా ఉంటుంది. బహు తక్కువ అని ఎందుకంటున్నామంటే, సత్వగణంలో ఉన్న ఆధ్యాత్మికత, ఇంకిన ఆధ్యాత్మికత మనల్ని బలోపేతం చేసి ఆత్మబలాన్ని ఇస్తూ దైనందిన కార్యక్రమాల్లో మనకి ప్రేరేపణ కావచ్చు, లేదు మార్గదర్శనం కానీ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఉదయం లేవగానే సత్వగుణంలో ఉండడానికి వీలుగా పూజ చేయండి, భగవంతుడిని మాత్రమే తలుచుకోండి అని చెప్తారు. భగవంతుడిని పొద్దున్నే మనం ఎలాగైతే సూర్యభగవాను నమస్కారం చేస్తాం, అదే రకంగా భగవంతుడిని మనలో కనుక ఆపాదించుకున్నట్లయితే సత్వగుణం ఉంటుంది. ఆ తర్వాత ఈ సత్వగుణాన్ని పదిలపరుచుకొని రోజంతా మనతో ఉంచుకోవాలి అంటే అదే సాధన. ఆ సాధన ద్వారానే ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంది. దాని వెలుగు జీవితం అంతా వ్యాపిస్తుంటుంది. దైనందిక జీవితంలో మనకి దోషాలు కానీ నీడలు కానీ పడవు. అదే సత్సంగం. ఆ రకంగా మన సత్సంగం యొక్క పూర్తి ఫలితాన్ని సాధించాలంటే మన సత్వగుణాన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువగా మనలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి, కూర వండినప్పుడు ఉప్పు వేస్తేనే దానికి రుచి వస్తుంది. అట్లాగే మనం దైనందిన కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా అందులో ఈ ఆధ్యాత్మికత లేనిదే అది రుచికరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి దినచర్యగా మారదు. మరి ఈ ఉపోద్ఘాతంతో మీరందరూ కూడా ఆ సత్వగుణాన్ని అలవరుచుకోవడానికి ప్రతి క్షణం ఆ భగవంతుడు ఎలాగో మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన అనుగ్రహం మనపై ఉంది కాబట్టి, ఈ అభ్యర్థన కూడా పరమాత్మను కోరుకున్నట్లయితే అది సులభ సాధ్యం చేస్తాడు ఆ పరమాత్మే. మరి
87వ శ్లోకం చదవండమ్మా. కుముదః కుందరః కుందః పర్జన్యః పవనో నిలః అమృతాంశోऽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనః అనిలః అమృతాశః అమృతావపుః సర్వజ్ఞః సర్వతోముఖః. ఈ నామాలు మన ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. కుముదః, కుముదిని అంటే ఎవరైతే సంతోష పెడతారో వాళ్ళని కుముదః అంటారు. అంటే ఈ ప్రపంచాన్ని ఆయన ఆనందమయం చేస్తాడు. ఎవరితో? ఆయన భక్తులతో కలిసి ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక మహిమతో కూడి ఉంటుంది. అందుకనే తన భక్తులతో కూడి ఉన్న భగవంతుడు ఈ యొక్క పృథ్వీని ఆనందమయం చేస్తాడు. భక్తులు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో ఈ పృథ్వీ ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఎవరైతే దుర్మార్గులు దురాత్ములు ఉంటారో వాళ్ళని కూడా పరమాత్మే అంతం చేస్తూ ఉంటాడు. అదే రకంగా ఏ రకంగా మనల్ని భక్తుల్ని ఆనందంగా ఉంచుతాడు ఈ భూమిపైన అంటే మోక్షం ప్రసాదిస్తాడు కాబట్టి. అలాగే సూర్యుడి రూపంలో మనకు ఆకాశంలో ప్రతిరోజు ఆయన తేజస్సు మనకిస్తూ ఆనందింపజేస్తాడు. అలాగే ఆయన మెడలో తామరపూల దండ, లిలీల దండ వేసుకొని ఆయన కుముదః, అది దాని యొక్క అర్థం. అట్లాగే కుందరః అంటే బెస్ట్, అంటే నాలెడ్జ్ని ఇచ్చే ఆయన, నాలెడ్జ్ని ప్రసాదించేటువంటి పరమాత్మ అని దీని ఒక అర్థం. అంటే ఏ జ్ఞానాన్ని, నాలెడ్జ్ అంటే ఏ జ్ఞానం ఇచ్చే ఆయన? పరమాత్మ అంటే ఏ జ్ఞానం ఇస్తాడు మనకి? యథార్థ జ్ఞానం, పరమతత్వం. ఏదైతే తత్వం మన భూమిపైన పంచభూతాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అలాగే మనసు బుద్ధీంద్రియాలు అంతఃకరణలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంద్రియాది దేవతలు ఉన్నారు. వీళ్ళంతా చాలామంది ఉండొచ్చు గాక, కానీ వీరి గురించి జ్ఞానం కన్నా కూడా వీటిని మించిన తత్వం, పరమతత్వం ఏదైతే ఉందో దాని గురించినటువంటి నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఇచ్చేది పరమాత్మ. ఆయనే ఆ జ్ఞానం, ఈ జార ఎప్పుడైతే మన మీద పడుతూ ఉంటుందో మనలో ఉన్నట్టు పాపాలన్నీ కూడా, జన్మల కొలది మనలో పెరిగిపోయిన పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. అట్లాగే మనం కోరినటువంటి కోరికలు కూడా తీర్చేది ఆయనే. అదే రకంగా ఆయన మనం ఇచ్చేటువంటి కుంద అంటే జాస్మిన్ పువ్వులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి కదా, ఆ జాస్మిన్ పుష్పాల అంత ప్యూర్గా ఉండేటువంటి పుష్పాలను ఆయన తీసుకుంటారు. అంటే ఏంటన్నమాట, మనం ఏదైతే అంతఃకరణ శుద్ధిగా ఉంటూ భగవంతుని సమర్పిస్తామో దాన్ని మాత్రమే ఆయన అంగీకరిస్తారు తప్ప దోషపూరితమైన వాటిని ఆయన అంగీకరించరు. అందుకని ఆయనకి కుందః. తర్వాత విషయానికి వస్తే కుందః కదా. ఇప్పుడు కుందః అంటే ఆ యొక్క ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఒక జ్ఞానం ద్వారా మనలో ఉన్న పాపాలని కడిగేస్తూ ఆ మల్లెపువ్వు లాంటి పవిత్రతని మనలో కల్పిస్తారు. పర్జన్యం అంటే మేఘంలాగా ఆయన తన యొక్క భక్తుల పైన ఒక వర్షం కురిపించినట్టు కురిపిస్తారు. ఏమిటా వర్షం కురిపించేది అంటే ఆయన యొక్క కరుణారసం, కృపాదృష్టి, అనుగ్రహం,
దేనిపైన పిలిపిస్తారు అంటే మనలో ఉండేటువంటి త్రివిధ తాపాలు ఏ అయితే మనం అనుభవిస్తూ ఉంటామో, మనకు తెలుసు త్రివిధమైన తాపాలంటే ఏమిటో. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, అలాగే ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన శరీరంలో మనకు వచ్చేవి, మన మనసులో మనకు వచ్చే దుఃఖం, ఇవన్నీ కూడా. అలాగే ఆది భౌతిక అంటే మిగిలిన ఇతరులతో ద్వారా మనకు వచ్చేటువంటి కష్టాలు. అలాగే ఆది దైవిక అంటే భగవంతుడి యొక్క భగవంతుడి చేత వచ్చేవి. భగవంతుడి చేత వచ్చేవంటే అర్థం ఏంటి? దేవతల వలన వచ్చేవి. భగవంతుడు కాదు, దేవతల వలన వచ్చాయంటే అర్థం ఏమిటి? అగ్నిదేవుడి వల్ల కావచ్చు, వాయుదేవుడి వల్ల కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆది దైవిక. ఈ 3 కష్టాలు, తాపాలు అంటారు. ఈ 3 కష్టాల నుంచి కూడా ఆయన యొక్క కరుణా వర్షంతో మనల్ని వీటి నుంచి రక్షిస్తారు. అది పర్జన్య అని దాని అర్థం. పావన, పావనం అంటే ఏంటి? పవిత్రీకరించడం. పావన, ఆయన మనల్ని పవిత్రం చేస్తారు. మనల్ని పవిత్రం చేసే యొక్క శక్తి కేవలం పరమాత్మలోనే ఉంది తప్ప ఇంకెవరిలోనూ లేదు. మనం ఎప్పుడైతే పవిత్రం అంటే దోషరహితం అవుతామో, మనం కూడా దివ్య రూపాన్ని తీసుకుంటామో, అప్పుడు ఈ కారణ శరీరం అన్నది లేకుండా మరణ సమయంలో దివ్య శరీరం ఏర్పడి, ఆ దివ్య శరీరంతో మనం అక్షరధామాన్ని, ముక్తిధామాన్ని చేరుకుంటాం. కాబట్టి పర్జన్య, అనిలహ అంటే తన పైన ఇంకెవరూ లేనివాళ్ళు, తనే అందరికన్నా పైన ఉన్నవాడు అని దీని యొక్క అర్థం. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ అర్థాన్ని. అలాగే తర్వాత మనం గమనించాల్సింది తర్వాత పదం ఏంటమ్మా? అమృతాశ అంటే తన భక్తులని అమృతంతో పోషించేవాడు అని. భక్తులకు అమృతంతో అంటే ఏమిటంటే వాళ్ళకి భవబంధాల గురించి ఎటువంటి చింత, ఎటువంటి శోకం, ఎటువంటి బాధ ఉండదు. భక్తులు అన్న వాళ్ళకి అమృతం అనేదాన్ని వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మృతం అన్నది లేకుండా ఉంటుంది. అంటే మృతి అన్నది, మరణం అన్నది లేకుండా, అంటే వాళ్ళు ముక్తులుగా మారిపోయే అవకాశం ఉన్నటువంటి అమృతాన్ని భగవంతుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి అటువంటి పరమాత్మే అమృతాశ అని మనం గ్రహించాలి. అలాగే అమృత వపుః అంటే, వపుః అంటే ఆయన శరీరం. అంటే ఆయన శరీరం ఎటువంటిది? ఇమ్మోర్టల్. అంటే అర్థం ఏంటంటే దానికి జనన మరణాలని ఉండవు, శాశ్వతంగా ఎప్పటికీ అనంతంగా అనాదిగా దాన్ని మనం ఆయన వపుః అని అంటాం అన్నమాట. అలాగే సర్వజ్ఞ, ఇది మనం చాలా శ్లోకాల్లో చెప్పుకున్నాం, చాలా నామాల్లో వచ్చింది. సర్వజ్ఞ అన్నది అంటే అన్నీ తెలిసినవాడు, అన్నిటి గురించి జ్ఞానం ఉన్నవాడు ఆయన. ఆయనకి లేని జ్ఞానం అంటూ లేదు. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు? ఆల్ నోయర్ అంటారు. అందుకనే ముండక ఉపనిషత్తులో కూడా చెప్తారు సర్వజ్ఞాస్ సర్వవిత్ అని. అంటే అన్నీ తెలిసిన ఎవరైతే అనుకుంటారో వాళ్ళ గురించి కూడా తెలిసినవాడు ఆయన. కాబట్టి ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఆయన దగ్గర నుంచే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ రకంగా మనం ఈ యొక్క శ్లోకాలను అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే సర్వతోముఖ, అన్ని వైపులా తన యొక్క ముఖాలు కలవలవాడు, కలిగి ఉన్నవాడు. అంటే ఆయన లేని చోటంటూ ఏది లేదు. అది మనం గ్రహిస్తే మనకి పరమాత్మ ఎక్కడ లేడండి అని అడుగుతాం, కానీ ఎక్కడ ఉన్నాడనే క్వశ్చన్ మనలోకి రాదు. సరికదా? ఆ పరమాత్మని అనుభూతి చెందే అవకాశం ప్రతి వాళ్ళకి కూడా మనకి కలుగుతుంది. ఎందుకంటే అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, అన్నీ పరమాత్మే అని అనుకుంటూ మాట వరుసగా అనుకుంటాం, కానీ మనం ఆ భావనలో ఉండడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా కలియుగంలో. అందుకనే కలియుగంలో మనకు ఇచ్చినటువంటి సులభ మార్గం ఏమిటి అంటే పరమాత్మ నామాన్ని ప్రతి ఊపిరిలో కనుక జోడించగలిగితే మనకి అదే మనల్ని సత్వగుణంలో ఉంచుతుంది. తద్వారా పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. ఏదైతే లౌకిక వ్యవహారాల్లో ఉన్నటువంటి బాధలు, శోకాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రభావం మనకి ఎక్కువగా కనిపించదు. ఉదాహరణకి మనలో ఈ ఇమ్యూనిటీ ఎక్కువ ఉందనుకోండి,
రోగనిరోధక శక్తి బాగా ఎక్కువగా బాగా ఉందనుకోండి, అప్పుడు కరోనా లాంటి వైరస్లు వచ్చినా, ఫ్లూ లాంటి వైరస్లు వచ్చినా, ఎటువంటి బ్యాక్టీరియాలు వచ్చినా కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. అలాగని బ్యాక్టీరియా బయట లేవా, కొంతమందికి అయితే అటాక్ చేస్తూనే ఉన్నాయి కదా. అదే రకంగా ఎప్పుడైతే పరమాత్మ శక్తి, ఆత్మ శక్తితో మనం ఉంటామో, సత్వగుణంతో మనం ఉంటామో, ఈ లౌకికంగా ఉండే కొన్ని బాధలు కానీ కష్టాలు కానీ మనల్ని ప్రభావితం చేయవు. కష్టాలు ఉండవని కాదమ్మా, కష్టాలు చెప్తారు, ఈ దేహమే దుఃఖాలయం, ఈ దేహమే దుఃఖాలయం. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, శరీరం కలు ధర్మ సాధనం. అలాగే శరీరం ద్వారా మాత్రమే మనం సధర్మ ఆచరణ చేయగలం, సత్వగుణంలో ఉండగలం. అది సాధన. సాధన చెయ్యాలి. ఈ జ్ఞానంతో దేహాన్ని దాని ఇష్టం వచ్చినట్టు మనం వదిలేసినట్లయితే అది దుఃఖాలకు దారితీస్తుంది తప్ప, దేహం అంటే కొత్త శరీరమే కాదమ్మా, శరీరం వెనకాల ఉన్న మనసు కూడా. అది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఇంటికి సుఖాన్ని తెచ్చిపెట్టదు. ఇంటికి అంటే ఒంటికి, ఇక్కడ ఒంటి ద్వారా ఇంటికి కూడా. ఆ రకంగా మనకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది తప్ప సుఖాన్ని శరీరం ద్వారా మనం కోరుకోవడం అనేది పిచ్చితనం అని మనం తెలుసుకుంటూ, ఆ రకంగా మనం భగవంతుడి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. సో కుముదః కుందరః కుందః పర్జన్యాః పావనో అనిలః అమృతాశో అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. తర్వాత శ్లోకం చదవండి అమ్మా. సులభసూరతః సిద్ధః శత్రుజిచత్రుతాపనః న్యగ్రోదోంబరోశ్వాత్తః చానూరాంధ్రు నిషూదనః. ఇది సులభః. అబ్బా, సులభం అని చెప్పారు పరమాత్మ. అంటే పరమాత్మని పొందలేము అనుకోవడం అది అజ్ఞానం. చెప్తారు ఏమిటి, పరమాత్మ ఎంతో దూరం లేడు, ఒక అణువు దూరంలో ఉన్నాడు నీకు అని చెప్తారు. ఆ అణువు దూరంలో ఉన్నా కూడా దాన్ని అధిగమించడం కష్టంగా ఎందుకు అనిపిస్తుందంటే మనం మాయలో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి ఆయన సులభంగా మనం పొందవచ్చు. సువ్రతః అంటే ఏమిటి, సువ్రతః ఎవరైతే వ్రతాన్ని సువ్రతాలు చేస్తారో, అంటే మంచి వ్రతాలు చేస్తారో, అంటే వాళ్ళలోని చెడు గుణాలను పోగొట్టుకోవడం ఉంటారో, ప్రయత్నిస్తూ ఉంటారో అనుక్షణం, అలాగే మంచి కోసం కష్టపడుతూ ఉంటారో, మంచిని రక్షించాలి అనేటువంటి ధోరణిలో ఉంటారో, అటువంటి వాళ్ళని ఆయన కాపాడుతాడు. చెడు చేసేవాళ్ళని ఆయన శిక్షిస్తాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. సిద్ధః. సిద్ధః అంటే అంటే సిద్ధింపజేసుకునేవాడు ఆయన. అంటే మనం ఏదన్నా సిద్ధింపజేసుకోవాలంటే పరమాత్మను కనుక కోరుకున్నట్లయితే మనకు అది సిద్ధింపజేసేటువంటి శక్తి, అనుగ్రహం ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైనా సిద్ధించాలంటే పరమాత్మ తప్ప ఇంకెవరి ద్వారా అది సాధ్యం కాదు. మనం ఏం చేస్తాము, మధ్య మధ్యలో చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని చిన్న చిన్న సిద్ధులు అనమాట. అంటే డబ్బులు బాగా ఉంటే చాలు, ఇంకో ఏదో ఉంటే బాగుంటే చాలు, ఒళ్ళు బాగుంటే చాలు, రకరకాలుగా అనుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. ఇది ఎంతో కాలం ఉండదు. ఆ చిన్న సిద్ధుల వల్ల ఏం జరుగుతుందంటే మనకి దానివల్లటువంటి పరిపూర్ణత రాదు. పరిపూర్ణత రావాలంటే ఈ సిద్ధులు భగవంతుడు ఇచ్చినా కూడా ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. అక్కడ మనం ఆగిపోకూడదు అనమాట. దీనికి ఆల్రెడీ పోయినసారి కథ చెప్పాను కదా, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఆ పడవ దాటడానికి, గంగానది దాటడానికి అతను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటాడు. సిద్ధి ఆయనకి సిద్ధించింది అది. ఎవరికి, దానికోసం ఏం చేశాడు అతను, 40 ఏళ్ళు కష్టపడ్డాడు ఆ సాధనలో. ఎటువంటి సాధన అది, నీళ్లపై నడిచెళ్ళడానికి ఈ మూల నుంచి ఆ మూలకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు, దానికి ఎంత కష్టపడితే మూర్ఖుల్లా ఉన్నావే, 40 ఏళ్ళు నాశనం చేసుకున్నావా, ఒక పడవలో రెండు అణాలు వేస్తే నన్ను పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్ళిపోతారు అని చెప్పాడు. చూడండి, అలాగే మనం జీవితం అంతా నాశనం చేసుకొని బాగా డబ్బులుంటే ఆనందంగా ఉంటానను, లేకపోతే ఇంకేదో ఎక్కువ కాలం బతికితే ఇంకా ఆనందంగా ఉంటానను, కుటుంబంలో ఇంకా మనవరాళ్ళంతా ఎక్కువ మంది వచ్చి ఉంటే ఇంకా ఆనందంగా ఉంటానను, ఇంకేదో రకరకాలుగా, లేదా అది ఫలానాది సాధించానంటే ఆనందంగా ఉంటానను,
పదవి పొందానంటే ఆనందంగా ఉంటానను, రకరకాలు ఇటువంటి సిద్ధుల కోసం మనం కోరుకుంటుంటే ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా ఆనందం అన్నది కొరవడిపోతూ ఉంటుంది. ఎలాగంటే ఎడారిలో మనకు తెలుసు కదా, ఏమంటారు వాటిని, మృగతృష్ణ అంటారు. ఎండమావులు వెనక పరిగెట్టినట్టే లెక్క. అలా రష్యాలో కథ కూడా ఉంటుంది, రష్యన్ కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్ అని, ఒక మనిషికి ఎంత నేల కావాలి అని. అది చాలా మంచి కథ, ఎప్పటికీ నాకు బాగా గుర్తుకొస్తుంటుంది. అందులో ఒక వ్యక్తికి దేవుడు అతనికి అడుగుతాడనమాట, నాకు బోల్డ్ అంత ల్యాండ్ కావాలంటే నువ్వు సాయంత్రంలోగా ఎంత దూరం పరిగెడితే అంతవరకు ఈ నేలంతా నీదేపో అంటాడు. అనేటప్పటికి ఇంకా పరిగెడతాడు ఎంతన్నా తెచ్చుకోవాలని చెప్పి, బోల్డ్ అంత ల్యాండ్ తెచ్చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయి మనుషులు కూడా తాకుండా ఏం తాకుండా ఇంకా అట్లా సాయంత్రం వరకు వెళ్ళిపోయి అక్కడ పడిపోయి చనిపోతాడు. చివరికి అతనికి కావాల్సిన నేల ఎంత, అతను పాతి పెట్టడానికి కావాల్సిన 6 అడుగులు అని చెప్పేసి ఆ కథలో యొక్క నీతి అనుకోండి. ఇప్పటికీ నాకు ఆ కథ బాగా గుర్తు, ఒక రష్యన్ కథ అది. అలాగే శత్రువుల్ని జయించేవాడు. కాబట్టి మన శత్రువులు ఎవరు? అంతఃశత్రువులే మన శత్రువులు. మానవ జన్మలో మన ముక్తికి అడ్డుపడేవే మన శత్రువులు, అవే అంతఃశత్రువులు. వాటిని మనం జయించాలంటే పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించిన వారికి మాత్రమే ఆ శక్తి, సామర్థ్యం, ఆ ఫలం దక్కుతుంది, లేకపోతే అది దక్కదు. అందుకనే మన శత్రువులు ఎవరో మనం గుర్తించడం అన్నది మొదటి మెట్టు. మనం బయట శత్రువులను చూస్తున్నంతకాలం లోపల శత్రువులు తప్పించుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కానీ మనం బయట వెతుకుతూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడో ఇంట్లో చేరిపోయారు. ఎలాగైతే ఒక బ్యాక్టీరియానో వైరస్సో బాడీలో దూరిపోతే కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ మనకు బయటపడి అనారోగ్యంగా బయటపడుతుందో, అదే రకంగా ఈ అంతఃశత్రువులు మనలో దూరిపోయిన తర్వాత వాటిని మనం కనుక తెలుసుకొని వాటిని వదిలించుకోకపోతే అది మనల్ని జన్మలు మనల్ని నాశనం చేసేస్తుంది. సరికదా, ఈ జన్మలో కూడా దుఃఖమే దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం పోగొట్టుకోవడం కోసం సుఖాలకు పరిగెడుతూ ఉంటాం, సుఖం అనుకునేడానికి పరిగెడుతూ ఉంటాం. అంటే ఈ క్యాంప్ వేసాం, వారంలో క్యాంపు, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి క్యాంపు, లేకపోతే ఇవాళ ఫంక్షన్ అయింది మళ్ళీ ఫంక్షన్ ఎప్పుడు, ఈ రకరకాలుగా అంటే ఏంటనమాట, మళ్ళీ మనం వాటిలో బిజీ పెట్టుకోవడం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నించడం ఏం జరుగుతుందంటే మన అసలైన దాన్ని మనం కోల్పోతాం. శత్రువు లోపలే ఉంటాడు, వాడు హాయిగా మనల్ని నాశనం చేస్తూనే ఉంటాడు. శత్రుతాపన, ఎప్పుడైతే మనం భగవంతుడి అనుగ్రహం పొందుతామో మనం శత్రుతాపన, అప్పుడు ఆ శత్రువులని నాశనం చేస్తాడు. శత్రువుల్ని వాళ్ళని తాపం పుట్టిస్తాడు. వాళ్ళకి అమ్మో ఇక్కడికి ఉండలేను, ఇంకా ఇక్కడ పరమాత్మ అనేటువంటి తేజస్సు దూరింది వీడు భక్తుడైపోయాడు కాబట్టి మనం ఇక్కడ ఉండడం మన వల్ల కాదని చెప్పి అంతఃశత్రువులు అక్కడి నుంచి పలాయనం చెత్తగిస్తాయి. కాబట్టి అది జరగాలన్నా పరమాత్మే, వీటన్నిటికీ పరమాత్మే. కాబట్టి భక్తుడిగా మారితే ఇది పెద్ద ప్యాకేజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ 1000 నామాలు భక్తుడిగా మారిన వాడికి ఫ్రీ. ఎవరైతే భక్తులుగా మారడానికి ఉద్యుక్తులై ఉంటారో, ఎవరైతే కేవలం సత్వగుణమే ఉండాలి నా జీవితంలో అని సత్సంగంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారో వారికి ఇవన్నీ ఫ్రీ. శత్రువుల్ని వాళ్ళు జయించగలుగుతారు. సిద్ధహ, అన్నీ సిద్ధిస్తాయి. శత్రుతాపన, మన లోపల ఉండే శత్రువులను కూడా ఆయన సంహరిస్తాడు. అలాగే నిస్గ్రోధ అంటే ఆయన తన యొక్క మాయతో కప్పేస్తాడు. అది అందుకనే మాయ కప్పడం కూడా ఆయన ఏం చేస్తాడంటే కొంతమందికి మాయ కప్పుతాడు, కొంతమందికి మాయని కంట్రోల్ చేసి పెడతాడు. అంతే కదా, ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, ప్రహ్లాదుడికిను పరమాత్మకి ఒకసారి యుద్ధం జరుగుతుంది. ఒకసారి చెప్పుకున్నాం, శవన మహర్షి విషయంలో చెప్పుకున్నాం, పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది వాసుకి అని చెప్పేసి. సర్లేండి, ఆ రకంగా వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడికిను భగవంతుడికి యుద్ధం జరిగినప్పుడు భగవంతుడు ఆయన భక్తుడే తెలుసు కదా, ఆయన ఎవరు రక్షించాలని చెప్పి ఆయన యుద్ధానికి సిద్ధమవుతాడు ప్రహ్లాదుడు. ఆయన క్షత్రియ ధర్మంగా రాజుగా, రాక్షసరాజుగా. అప్పుడు పరమాత్మ అంటాడు, నువ్వు నన్ను ఎలా జయించలేవు అస్త్రాలతో, ఎందుకంటే నేను సర్వజ్ఞుణ్ణి,
నువ్వు నా భక్తుడు కాబట్టి నన్ను ఈ రకంగా నువ్వు జయించలేవు. నన్ను జయించాలంటే నువ్వు నా నామజపాన్ని నాలుక మీద మనసులో నా యొక్క మూర్తిని ఇప్పుడు ఉంచుకుంటూ నేను చెప్పిన నియమాలు ధర్మాలు మాత్రమే ఫాలో అవుతూ ఉంటే నన్ను అవలీలగా జయిస్తావు. సులభ అని చెప్పాడు ఆయన. అలా చెప్పిన మరుక్షణం ఒక 3-4 నెలలు ఆయన అంత భక్తుడు కాబట్టి అదే రకంగా మళ్ళీ ఉండగా పరమాత్మ ఆయనకి లొంగిపోయాడు. ఆయనే జయించాడు. అంటే తనని జయించే శక్తి కూడా ఆయనే ఇస్తాడు తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఉదంబరహ అంటే అంబరహ అంటే ఆకాశం. ఈ ఆకాశం నుంచి పడిన వర్షమే కదా మనకి, దానివల్లనే కదా వర్షం వల్ల పంటలు పండి మనకు ఆహారం దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే సకల సృష్టిని పోషించేది ఆయనే. కాబట్టి ఎవరి వల్ల జరిగిపోతుంది ఈ పోషణ అంతా, ఏదో ఎవరో చేస్తున్నారు, ఎందుకు జరిగిపోతుంది, దానికి అదే జరిగిపోతుంది అనుకోకూడదు. ఇదంతా పరమాత్మ దయవల్లనే, పరమాత్మ కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే ఒక్కొక్క మూలని అలా తుడిచిపెట్టేస్తాడు క్షణంలో. మనం ఈ మధ్యకాలం ఎన్నో చూసాం. అగ్ని ప్రమాదాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఉప్పెనలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన తలుచుకుంటే ఎంతసేపు క్షణంలో అన్నీ తుడిచేస్తాడు. అశ్వత్థ వృక్షం తెలుసు కదా. అంటే మన అశ్వత్థ వృక్షం అని మనం భౌతికలో చెప్పడం జరుగుతుంది. దానికి రావి చెట్టు మనం చెప్పుకుంటూ ఉంటాం. అశ్వత్థార్థ ఉద్దేశం అదేంటంటే అది ఊర్ధ్వం అంటే అర్థం ఏంటంటే వేళ్ళు పైకుండి ఆకులు కిందకు ఉంటాయి అన్నమాట. సృష్టి యొక్క ఇది దాని అర్థం ఏంటంటే పైనుంచి పోషణ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ వేళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పైనుంచి పరమాత్మ నుంచి రావాల్సిందే. కింద ఆకులు కొమ్మలుగా అవి వ్యాపిస్తూ ఉంటుంది ఈ సృష్టి. అది చాణూరాంధ్ర నిషూదన అంటే మనకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ చాణూరుడు అనేటువంటి ముష్టి మల్లయోధుడిని చంపడం, రాక్షసుడిని చంపడం జరిగిందని మనకు తెలుసు. ఇక్కడ చూడండి, భీష్మ పితామహుడు గుణాలు చెప్తూ మళ్ళీ హింట్ ఇచ్చాడు. కొన్ని చోట్ల ఇలా హింట్ ఇచ్చాడు. ఆయన చాణూరుని చంపిన ఆయనే పరమాత్మ అని చెప్తున్నాడు. అంటే నీ పక్కన ఉన్న శ్రీకృష్ణుడేరా బాబు, ఇప్పుడు నీ చెప్పిన గుణాలన్నీ ఆయనవేను, నువ్వేదో గాల్లో ఊహించుకుంటున్నావేమో. కాదు నాయనా, నీ పక్కన ఉన్నాడు. చాణూరుని చంపింది ఎవరో తెలుసు కదా వీళ్ళకి, శ్రీకృష్ణుడే. అంటే ఈయనే పరమాత్మ అనమాట. ఈయన గురించి లక్షణాలు చెప్పబడ్డాయన్నమాట అన్న విషయం చెప్పి మనం చాలా శ్లోకాల్లో చూసాం. విష్ణు పరమాత్మ కొన్ని హింట్ కూడా ఇలా ఇచ్చాడు. కాబట్టి మనకు కూడా ఈ హింట్ దొరికినట్టే. ఈ హింట్ తీసుకొని ఈరోజు మనం లెసను ఇక్కడ దాపేద్దాం. దాదాపు అరగంట వస్తుంది. ఎందుకంటే సత్వగుణాలు అలవర్చుకోవడం ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అలాగే భగవంతుడి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం పుణికిపుచ్చుకోవాలంటే సత్వగుణంతో ఉంటూ సత్సంగంలోనే ఎక్కువగా గడుపుతూ మనం మాయా అంతఃశత్రువుల్ని జయించగలిగితే ఈ మాయని మనం తప్పించుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి సకల దోషాలు ఇదవుతాయి. అలాగే మనం దివ్య శరీరాన్ని పొందగల అవకాశం ఉంటుంది. తద్వారా కారణ శరీరం కాలిపోతుంది. ఎప్పుడైతే కారణ శరీరం కాలిపోతుందో ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ సంసార చక్రం నుంచి ఈ ఆత్మ విడుదలై అది ముక్తిధామాన్ని, అక్షరధామాన్ని చేరుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ భాగ్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఎలా ఉంటుందంటే ఎట్లా కలిగి ఉన్నాం కదా అని చెప్పేసి మనం బద్దకించడం అలసత్వం, దీనివల్ల ప్రమాదం అంటారు. ప్రమాదం అంటే ఏంటి? అజాగ్రత్త జరిగే దానివల్ల ప్రమాదాలు వస్తాయి. అదే రకంగా మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో ప్రమాదాలని మనం ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళ కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయంటే ఎవరికాళ్ళు అశ్రద్ధ. ఏమిటి అశ్రద్ధ? పెళ్ళి అయిపోయింది కదా, ఆ భార్య భర్త వాళ్ళే పడి ఉంటారులే, పిల్లలు వాళ్ళే చెప్పినట్టు వింటారులే, నా పిల్లలు కాబట్టి నా మాట వినాల్సిందే, ఇలా ఎవరికాళ్ళు అనేసుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లా అనేసుకుంటే జరగదు. అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహం నా మీద ఉందిలే అని అశ్రద్ధగా ఉంటే జరిగేది ఏంటి? ప్రమాదం. అలాగే కుటుంబాల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రమాదం అంటే ఏదో యాక్సిడెంట్ కాదమ్మా. ప్రమాదాలు అంటే ఇంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, విపరీతమైనటువంటి ఆందోళనలు, తెలియని
చింత, తెలియని ఆందోళన, తెలియని గొడవలు, ఎందుకో తెలియదు, ఎవరి వల్ల మొదలైందో తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ దాకా పోతుందో తెలియదు, అసలు ఎందుకు జరిగిందో తెలియదు. ఇటువంటివి ఎన్నెన్నో కుటుంబాలు వాళ్ళు దూరిపోయాయి. ఎందుకు దూరిపోయాయి? ఎవరి అంతఃశత్రువులు వాళ్ళు లోపలగా భద్రపరుచుకున్నారు. ఎవరింట్లో దొంగలు అలాగే ఉండిపోయారు. ఈ దొంగలందరూ కలిసి ఈ దొంగ ఆ దొంగని, ఆ దొంగ ఈ దొంగని కలిపి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అంటే లోపల కుట్టిన అంతఃశత్రువులు మన అంతఃశత్రువులు ఇంకో అంతఃశత్రువులతో పోరాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన పరమాత్మను ఆశ్రయిస్తామో మనలో ముందు అంతఃశత్రువులు ఎప్పుడైతే పోతారో, మనలో ఎప్పుడైతే దివ్యత్వం మనలో వస్తుందో ఆ యొక్క అంతఃశత్రువుల యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఉండకపోయేటప్పటికీ వాడు మనిషినైతే గుద్దుతాడు కానీ గోడనేం గుద్దుతాడు. గోడని కొట్టి 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 వాడి చేతులు రక్తం వస్తాయి కానీ మనకేమీ జరగదు. మనం ఆ రకంగా పరమాత్మ యొక్క ప్రభావం మన మీద ఉండేటప్పటికీ మనకి రక్షణగా ఉంటుంది. మనకి ఎటువంటి ఆందోళన నుంచి, చింతల నుంచి ఇవి తప్పవమ్మ. ఈ కలియుగంలో అవి ఎక్కువే ఉంటాయి. 99% ప్రాబ్లమ్సే ఉంటాయి కలియుగంలో. ఎవరైతే భక్తులుగా మారతారో వారికి మాత్రమే రక్షణ, ఇంకెవ్వరికీ రక్షణ లేదు కలియుగంలో. మరి అందరికీ మంచిగా ఈ వారం మంచిగా ఉండాలని మరలా మనం శుక్రవారం కలుద్దాం. రేపు గురువారం నాడు బహుశా మన సత్సంగం మామూలుగా చేసుకుందాం. ఈలోపు ఎవరో చెప్పారు, ఇండియా మన పక్కన ఉన్న కాలనీ పేరేంటమ్మా అది, వన్ సిటీలో ఒకసారి వచ్చారు ఆవిడ మన ఇంటికి, పూనం పటేల్ అని. వారింట్లో బహుశా ఈ మహిళలంతా మన కోసం అక్కడ దగ్గరలో పెడుతున్నారట. నాకు ఇంకా న్యూస్ రాలేదు. ఈ గురువారం పెడతామండి, కొంచెం మీ వాళ్ళు చెప్పండి అన్నారు. ఒకవేళ ఆ విషయం వస్తే కనుక మీకు నేను తెలియజేస్తానమ్మా సాయంత్రంలోగా. ఆ రకంగా మీరు రేపటి సత్సంగాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, పక్కనే కాబట్టి. ఒకవేళ అక్కడ లేకపోతే మామూలుగా యథావిధిగా మన దగ్గర చేసుకోవచ్చు. సుజాత గారు, అనసూయ గారు, వీరంతా, శ్రీలత గారు, రమాదేవి గారు ఆ వచనామృతాన్ని, సత్సంగ దీక్షని చెప్పుకోండి. శుభం భూయాత్.